రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కేంద్రం కోత విధించినా సంక్షేమ పథకాల్లో రాజీ పడేది లేదన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఫైట్ చేస్తామన్నారు. ఇక బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రకారం నిధులు విడుదల చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు ఈటెల. కేంద్ర ప్రభుత్వం విడిపోతున్న సందర్భంలో సెక్షన్ 94(2) కింద డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి రాసిండు. మేము కోరినాం డెవలప్మెంట్ ప్యాకేజ్ అని చెప్పి రాస్తే మేము కోరినాం. 4 సంవత్సరాల కాలంలో మా మిషన్ కాకతీయ ఉంది, మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, మాకు ఈ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి 31,000 కోట్ల రూపాయలని మేము కోరినామండి 4 సంవత్సరాల కాలంలో. ఈ 31,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోగా చేసిన పని ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఎప్పటిదో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కట్టలేదని 1,274 కోట్ల రూపాయలని అకారణంగా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులని కాలదాచి ఇవాళ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్జీఎఫ్ మొత్తం రద్దు చేసుకున్నది. కస్తూరిబా స్కూల్స్కి ఇచ్చేటువంటి డబ్బు అయితే ఉందో దాన్ని రద్దు చేసుకున్నది. ఏ ఆర్భాటంతో అయితే మోడల్ స్కూల్ వ్యవస్థని ఏర్పాటు చేసిండో ఆ మోడల్ స్కూల్స్కి ₹1 కూడా ఇవ్వం, మీరే నిర్వహించుకోమని చెప్పి దాన్ని ఎత్తేసింది. శిశు సంక్షేమ విషయంలో గర్భిణీ స్త్రీల కోసం కానీ బాలింతల కోసం కానీ పేద కుటుంబాల్లో పుట్టిన పిల్లల కోసం ఇచ్చిన న్యూట్రిషన్ ఫుడ్ కోసం గతంలో ఇచ్చినటువంటి డబ్బులలో కూడా దాదాపు 52% తక్కువ చేసుకుంది. 52% తక్కువ చేసుకుంది. మేము పెన్షన్లో కొన్ని ఎట్లా మేము అంచనా కంటే కూడా ఎక్కువ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పెన్షన్స్లో మా బడ్జెట్ అలొకేషన్స్ మీకు 3,866 కోట్లు అండి. 4 నెలలకే మేము ఇచ్చిన పెన్షన్లు 2,306 కోట్లు అండి. బీఆర్ఓ ఇష్యూ చేసింది. కేంద్రం ఒకవైపు నిధులకు కటింగ్ పెట్టినా సంక్షేమాన్ని విస్మరించినా రాజీ పడద్దు అనేటువంటి కోణంతో ఆ బాధ మనం ప్రజల మీద మోపొద్దని చెప్పి ఇంత నిజాయితీగా మేము ఇలా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రంతో సమస్యల విషయంలో వాటిని పరిష్కరించుకునే విషయంలో నిరంతర పోరాటం ఉంటుంది. ఆచితూచి వ్యవహరిస్తాం, కానీ సందర్భం వచ్చినప్పుడు చీల్చి చెండాడతాం. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు.